புள்ளும் சிலும்பினகான் புள்ளரையன் கோயிலில் புள்ளும் சிலும்பினகான் புள்ளரையன் கோயிலில் வெள்ளை விழி செங்கின் பேரரவம் கேட்டிலையோ வெள்ளை விழி செங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திரா பிள்ளாய் எழுந்திராய் பேயுமுலை நஞ்சுண்டு பிள்ளாய் எழுந்திராய் பேயுமுலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கழிய காலோச்சி கள்ளச்சகடம் கலக்கழிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்து வித்தினை உள்ளத்துக்குண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல வெள்ளுந்து அரியன்று பேரரவும் உள்ளும் புகுந்து கோளிருந்தேனோ ரெம்பா భగవదనుభవము క్రొత్తదగుటచే ఈ వ్రతము యొక్క వైభవము తెలియక తానొక్కతయే తన భవనములో పరుండి వెలికిరాక ఉన్న ఒక ముగ్ధను లేపుచున్నారు. ఆహారము నార్జించుకొనుటకై లేచి పక్షులు కలకలలాడుచూ పోవుచున్నవి. ఆ పక్షులకు నాయకుడైన గరుత్మంతునకు స్వామియగు శ్రీ మహావిష్ణువు ఆలయములో తెల్లని శంఖము సమయమైనది, సేవలకు రండని పెద్ద ధ్వని చేయుచున్నది. ఆ ధ్వని వినుటలేదా? ఓ పిల్లా లెమ్ము, మేము ఎవరు లేపగా లేచితెమన్న సందేహము కలుగవచ్చును. పూతన స్థనములందుండు విషమునారగించిన వాడును, అసురావేశము కలిగి చంపనుద్యమించిన కృత్రిమ శకటమును కీలూడునట్లు పాలకై ఏడ్చి కాలు చాచి పొడిపొడి ఎగునట్లు చేసినవాడును, క్షీరసాగరమున చల్లని మెత్తని సుకుమారమైన శేషశయ్యపై లోకరక్షణ చింతతో యోగనిద్ర నమరియున్న జగత్కారణభూతుడూనగు ఆ సర్వేశ్వరుని తమ హృదయముల పదిలపరుచుకొని మెల్లగా లేచుచున్న మునులును యోగులును హరి 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 అనుచుండునప్పుడు వెడలిన పెద్ద ధ్వని మా హృదయములలో చొచ్చి చల్లబరచి మమ్ములను మేల్కొలిపినది. నీవు కూడా లేచిరమ్ము. 10 మందిని మేల్కొల్పి వ్రతమునకు పోవాలని సంకల్పించిన గోపికలు ఈనాడు మొదటి గోపికను మేల్కొల్పుతున్నారు. పిల్లాయ్ అంటే పిల్లా అని సంబోధించి మేల్కొల్పుతున్నారు. తన అనుభవము ఒకరికి చూపినచో పోవునని అనుకుంటున్నది. ఇది భగవద్ అనుభవంలో బాల్య లక్షణము. ఆ బాల్య లక్షణాన్ని చూసి పిల్లా అని సంబోధించినారు. మేమందరము లేచి వచ్చినాము, తెల్లవార్చున్నది, ఇంకనూ లేచిరావేమి అని బయట నుండి గోపికలు పలికిరి. పక్షులు కూడా ధ్వని చేయుచున్నవి, నీవు వినలేదా? తెల్లవారుటకు అది గుర్తు కాదా అండ్రి. తెల్లవారుటకు గుర్తుగా పక్షుల కలకలము పేర్కొనిరి. మనలో భగవత్ప్రాప్తికి యోగ్యమగు స్థితి కలిగినదని తెలుసుకొనుటకు మహాపురుషుల వాక్కులు మన చెవులబడుటయే మొదటి గుర్తు. పక్షులు ఆచార్యుడిగా మహాజ్ఞానులుగా మనకి సూచించబడింది. వారి సదుపదేశములచే మనకి జ్ఞానము ప్రేరణించును. అందుచేత మొదట పక్షుల ధ్వని చేయుచున్నవి వినలేదా, లెమ్ము అని లేపినారు.
శ్రీ మహావిష్ణువు ఆలయంలో మ్రోగుతున్న తెల్లని శంఖం యొక్క పెద్ద ధ్వని వినలేదా? పరమాత్మకే చెందిన వారమని, కేవల భగవానునే కాక భగవద్భక్తులకు కూడా దాస్యము చేయవలనని జ్ఞానము కలుగును. హరి అను మాట నామము మాకు వినిపించి కృష్ణ విరహతాపాన్ని పోగొట్టుట వలన మేల్కొంటివమ్మా, నీవు కూడా మేల్కొని వచ్చి మాతో కలువు అని ఆమెను మేల్కొల్పిరి. ఆచార్యుని వేద సంస్కారాలు ఏవైతే ఉన్నాయో మాటలను విని లోపల ఉన్న గోపిక జ్ఞానులను లేపటం అంటే దోషాలనే చీకటి తొలగిపోయి జ్ఞానాన్ని ప్రసాదించమని అర్థించుటయే ఈ గోపికను లేపటం.